తండ్రి అయిన దేవునికి ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన నాన్నగారికి, అన్నయ్యకి, చేరువచ్చిన మీ అందరు కూడా ఉన్నాలండి. దేవుడు మనందరినీ ప్రేమించి మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి కొద్దిగా మాస్టర్ బెంచ్కి కొన్ని విలువైన సంగతులను దైవ గ్రంథం నుంచి మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవానికి స్తోత్రాలు తండ్రి. గతించిన కాలమంతా నీ సజీవ లెక్కలో మమ్మల్ని కాచి కాపాడి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సంతోషాన్ని మీరు మాకు అనుగ్రహించి మరలా నీ పాదాల చెంత ప్రాధేయపడగలిగే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ పునరుద్ధాన దినాన్న ఇప్పటి వరకు పాటలతో నేను మహింపరిచారు. కొద్ది నిమిషాలు నీ సన్నిధానంలో మేమందరం కూర్చుండి విలువైన నీ మాటలను వినిచుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు మా అందరికీ దయచేయండి. కేవలం వినివారు మాత్రమండి మమ్మల్ని మేము మోసపుచ్చుకునక విన్న వాక్యాన్ని హృదయాలలో భద్రం చేసుకుని వాక్య ప్రకారంగా బ్రతకగలిగే గొప్ప ధన్యత మా అందరికి అనుగ్రహించి సమస్త మహిమా ఘనత ప్రభావములు మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామన్న ప్రార్థించి వేడుకొనిచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. దైవ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, శాస్త్రవేత్త, ఆయన పేరు జాక్వెస్. ఆయన పేరేంటండి? జాక్వెస్. ఆయన పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది అన్నాడండి. నీటికి జ్ఞాపక శక్తి ఉంది అన్నాడు. మనం వాటర్ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగేటప్పుడు మనం దాని నుంచి వాటర్ తీసుకుంటాం కదా, అప్పుడు ఆ వాటర్, ఆ నీళ్ళు మనల్ని గుర్తుపడుతున్నాయి అని చెప్పాడండి. ఏమని చెప్పాడు? మనం వాటర్ ఫిల్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఈ తాగేటువంటి ఆ నీళ్ళు మనల్ని గుర్తిస్తాయి అని చెప్పాడు. అప్పుడు తోటి శాస్త్రవేత్తలు, మేధావులు, గొప్పవాళ్ళు అందరూ ఏమన్నారంటే, వీడికి పిచ్చి పట్టింది, వాటర్ గుర్తుపట్టడం ఏంటి, దానికి జ్ఞాపక శక్తి ఉండడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు అని మేధావులందరూ చెప్పారు. అయితే ఈ జాక్వెస్ అనే ఆయన చెప్పిన ఈ విషయాన్ని మనం బైబిల్ని బట్టి ఆలోచిస్తే ఇది ఎంతవరకు వాస్తవం అని మనం పరిశీలన చేస్తేనండి, నీటికి జ్ఞాపక శక్తి ఉందా అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే దైవ గ్రంథంలో అద్భుతమైన వివరణ ఉంటుందండి. చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. ఒక స్వస్థత జరుగుతున్న సందర్భంలో దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్న ఒక అద్భుతమైన విషయం. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడ దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డువారు, కుంటువారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. చాలండి. ఇక్కడ మనం ఈ సందర్భంలో మనం ధ్యానం చేయాల్సింది ఏంటంటే,
ఈ బెతస్తా అనే కోనేరు ఉంది. ఈ కోనేరులో ఒక దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలిస్తూ ఉంటుంది. దేవదూత వచ్చి నీళ్లు కదిలింపబడినప్పుడు అక్కడ కోనేరు దగ్గర ఉన్నటువంటి గుడ్డు వాళ్ళు కానీ, కుంటు వాళ్ళు కానీ, ఉచ్చ చేతి గలవారు కానీ, ఏ వ్యాధి గలవాడైనా కూడా ఆ నీటిలో దిగితే ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. సో ఈ విషయాన్ని మనం బాగా ఆలోచిస్తే ఇక్కడ మన పాయింట్ ఏంటి? నీటికి జ్ఞాపక శక్తి ఉందా లేదా? ఇప్పుడు ఈ కుంటు వాళ్ళు, గుడ్డు వాళ్ళు అందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే దేవదూత రావాలి, నీళ్లను కదిలించాలి, అప్పుడు ఆ నీటిలో దిగాలి. దిగిన వాళ్ళందరూ స్వస్థత పొందుతారా? దిగిన వాళ్ళందరూ స్వస్థత పొందుతారా? లేదు. మరి ఎవరు స్వస్థత పొందుతారు? ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు ఎవరైతే మొదట దిగుతారో వాళ్ళకి మాత్రం ఏముంటుందండి? స్వస్థత ఉంటుంది. అంటే ఇప్పుడు నీళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి స్వస్థతనిస్తుందా? చెప్పాలి. సెకండ్ వెళ్ళిన వాడికి స్వస్థతనిస్తుందా? లేదు. ఇప్పుడు నీళ్ళకు జ్ఞాపక శక్తి లేకపోతే మొదటివాడిని రెండోవాడిని మొదటివాడిగా స్వస్థపరచవచ్చు. కానీ నీళ్ళకి ఏముంది? ఇప్పుడు జ్ఞాపక శక్తి ఉంది. దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? మొదట వచ్చిన వాడినే నేనేం చేయాలి? స్వస్థపరచాలి. కాబట్టి నీళ్ళకి జ్ఞాపక శక్తి ఉంది. మొదట వచ్చిన వాడిని మాత్రమే స్వస్థపరుస్తుందని. మరొక సందర్భం చూద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 21వ వచనం. నిర్గమాకాండము అందరు తీసుకోనండి. 14వ అధ్యాయము 21వ వచనం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద ఏమైపోయారంటండి? నడిచిపోయేరి. ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు. 17వ వచనంలో ఆ మాట ఉండొచ్చు. చూడండి 16వ వచనంలో నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. నీటిని నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు చెయ్యి ఎత్తితే నీళ్ళు ఏమవుతాయి? పాయలైపోతాయి. ఇప్పుడు మోసే చెయ్యెత్తితే పాయలు అవ్వాలి. ఇంకొకడు ఎవడన్నా వచ్చి చెయ్యెత్తితే పాయలు అవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు మనం చాలా నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, నీళ్ళు ఆ పాయలు అయిపోయిన చెయ్యెత్తితే అవుతుందా? ట్రై చేద్దాం వెళ్ళి. ప్రధానమంత్రులు, మంత్రులు చాలామంది ఉన్నారు కదా. ఈ లోకంలో ఎవరు గొప్పవాళ్ళు అనుకుంటాం మనం? ప్రధానమంత్రి అంటే దేశ ప్రథమ పౌరుడు గొప్పవాడండి, రాష్ట్రపతి ప్రథమ పౌరుడు గొప్పవాడండి అంటాం మనం. సో వీళ్ళు ఏమన్నా వచ్చి సముద్రమా పాయలు అవ్వంటే అవుతుందా? అవ్వదు. అది ఎవరనాలి? ఒక్క మోసే మాత్రం అనాలి. ఆయన అంటేనే పాయలు అవుతుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి అంటే పాయలు అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మోసే వచ్చి చెయ్యెత్తితేనే పాయలు అవుతుందంటే నీటికి జ్ఞాపక శక్తి ఉందా లేదండి? దానికి ఆల్రెడీ దేవుడు చెప్పాడు. ఇదిగో పలానా టైంలో పలానా మోసే అనే వ్యక్తి వచ్చి తను చెయ్యెత్తినప్పుడు నువ్వేమవ్వాలి? పాయలు అవ్వాలి. రాశిగా నిలబడాలి నువ్వు. అంటే నీటికి ఏముందండి? జ్ఞాపక శక్తి ఉంది. ఇంకొక మాట చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ ఇంకొక సందర్భంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26 వచనం చూద్దాం. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఏమండి, సముద్రం పడవలో వెళ్తున్నప్పుడు విపరీతమైన గాలి, విపరీతమైన అలజడులు, ఏమండి నీళ్లు ప్రవాహంగా వచ్చి వాళ్ళ మీద కొడుతున్నాయి. సముద్రం మధ్యలో భయం వేస్తుందా? లేదండి, వేస్తుంది. పోనీ వీళ్ళ వల్ల ఏమైనా అవుతుందా? అవదు. వీళ్ళు ఆగిపోమంటే ఆగిపోతుంది. ఎవరు ఆగిపోమనాలి? ఇప్పుడు నీటిని గాలిని ఎవరు గద్దించాలి? యేసుక్రీస్తు వారు మాత్రమే కదా. ఆయన గద్దిస్తేనే ఆగుతుంది. ఆయన మాట కోసం సృష్టి ఎదురు చూస్తుందంటే అక్కడ ఉన్న సముద్రంలో ఉన్న నీటికి జ్ఞాపక శక్తి ఉందంటారా లేదంటారా? ఉందండి. మన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నీటికి జ్ఞాపక శక్తి ఉందా అంటే ఉందంటారా లేదంటారా? ఉంది. ముగింపులోనికి వెళ్ళిన తర్వాత మనకి అద్భుతమైన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. 2
మొట్టమొదటిది నీటికి జ్ఞాపక శక్తి ఉందా అని చూసాం. రెండవది జంతువులకు జ్ఞాపక శక్తి ఉందా? ఎవరికండి ఉందంటారా లేదంటారా? యెస్సీ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యెస్సీ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డే తెలుసుకునేను. ఎద్దుకి ఏం తెలుసు అంటండి? ఎద్దు ఎవరిని ఎరుగుతునంటది? కామాందు అంటే యజమానుడు. యజమానుడిని ఎరుగును. మనం మేపుకుంటామండి, ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, గొర్రెలు, మేకలు, ఏమంటే కోళ్ళు, ఇంకా చాలా పెంచుకోమండి. పెంచుకున్నప్పుడు మీరు ఆలోచించండి, అవి యజమాని అని గుర్తుపడతాయా గుర్తుపట్టవా? చెప్పండి అమ్మా. కోళ్ళు ఉన్నాయని మనం పెంచుకుంటాం, సాయంత్రం దాకా ఎక్కడెక్కడో తిరుగుతాయి, కానీ నైట్ అయితే మాత్రం ఎక్కడికి వస్తాయి? మన ఇంటికి వచ్చేస్తా లేదా? అంటే దానికి ఏం గుర్తుంది? యజమానుడు ఎవరో, నా యజమాను ఇల్లు ఏంటో గుర్తుంది. కొంతమంది చూడండి, గేదెలు ఆవుల్ని అలా వదిలేస్తారండి, మేసేస్తాయి. అని అలా వదిలేసారండి, అవి మరి ఎక్కడికి వెళ్ళిపోవంటే ఏమంటాడు యజమానుడు? ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వస్తాయండి? నా ఇంటికి వస్తాయండి. ఎందుకంటే దానికి యజమానుడు ఎవరో తెలుసు. కుక్కలు పెంచుకునే వాళ్ళు ఉంటారు, ఒకవేళ తెలియని మనం వెళ్తే అరుతుందేమో, కానీ యజమానుడు పిలిచేసరికి ఏం చేస్తుంది? ఏ పప్పి వెళ్ళారా అంటే ఏమవుతుంది? చక్కగా వెళ్ళిపోతుంది. లోనికి వెళ్ళంటే లోనికి వెళ్ళిపోద్ది. సో వాళ్ళు చెప్పినట్టు వింటుంది, యజమానుడికి లోబడుతున్నాయి, యజమానుడి మాట వింటున్నాయి. అంటే వాటికి జ్ఞాపశక్తి ఉందనా లేదనా? యజమానుడికి లోబడుతున్నాయి, మనం వెళ్తే మాత్రం అరుతున్నాయి. అంటే మనం తెలియదు దానికి, కానీ తన యజమానుడు ఎవరో తెలుసు. జ్ఞాపక శక్తి ఉందట్లకి. మీరు దేని గురించి అయినా ఆలోచించండి. జంతువులు ఏవైనా సరే ఏం చేస్తాయంటే, బైబిల్ చెప్పింది ఏమో అబద్ధం కాదండి. బైబిల్ చాలా వండర్ఫుల్ బుక్. మత గ్రంథం అని మాత్రం ఎప్పుడు పక్కన అడగద్దు. ఎవరైనా మత గ్రంథం అంటే అర్హత లేదు, ఇది మత గ్రంథం కాదు. ఈ బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలని, చట్టాలని ఇతర దేశాల వాళ్ళు వాళ్ళ చట్టాల్లో పెట్టుకుని వాళ్ళ తీర్పులు ఇచ్చేటప్పుడు రాజ్యాంగంలో ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలను రాసుకున్నారు వాళ్ళు. ఆ రాసుకున్న విషయాలని మన ఇండియాలో మన రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు సొంత రాజ్యాంగాన్ని రాయలేదు అంబేద్కర్ గారు. ఆయా దేశాలలో ఉన్న రాజ్యాంగాలలో ఉన్న అందులోకి 5, ఫ్రాన్స్ నుంచి 5, లేదా ఇంకో దేశం నుంచి 5, ఇలా 5 పూడ్చి ఈయన రాజ్యాంగాన్ని రాశాడు. అర్థమవుతుందండి? ఈ రాజ్యాంగం అసలు దగ్గరికి వెళితే మనం ఆ రాజ్యాంగం ఎవరు పుట్టించారా అంటే బైబిల్లో ఉన్న రాజ్యాంగాన్ని రాశారు వాళ్ళు. అంటే రాజ్యాంగమే ఈ ప్రపంచానికి ఒక కట్టులాగా ఉంది. ఇది మనం గమనించాలి. ఇది మత పుస్తకం కాదు. శాస్త్రవేత్తలు, మేధావులు కొట్టిపడేసిన విషయాలకి సమాధానం చెబుతుంది. నీటికి జ్ఞాపకశక్తి ఉందంటే ఉంది. జంతువులకి జ్ఞాపకశక్తి ఉందా? ఉంది. కొన్ని జంతువులు ఉంటాయి, ఏనుగు ఉందండి, లేదంటే సింహం, లేదంటే పులి. ఇవన్నీ ఏ జంతువులు అంటారు తెలిసినట్లే? క్రూర మృగాలు అంటారండి. అంటే మనుషులను ఏం చేస్తాయి? చంపుకు తినేసేటువంటి క్రూర మృగాలు ఇవి. కానీ వీటిని కొంతమంది పెంచుతున్నారు, జూ పార్కులో పెడుతున్నారు. జూ పార్కులో యజమానుల మాటకి లోబడుతున్నాయి, లోబడట్లేదు. క్రూర మృగాలు సైతం ఎవరికి లోబడుతున్నాయండి? యజమానులకు లోబడుతున్నాయి. వాటికి జ్ఞాపక శక్తి ఉంది, నా యజమానుడని. ఇంకా మనం ముందుకెళ్తే ఏనుగు గురించి మీకు తెలుసలేదో, ఏనుగు 3 మైళ్ళ దూరంలో నీటి శబ్దాన్ని అంచనా వేస్తాయంటండి. ఏం చేస్తాయండి? 3 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నీటి శబ్దాన్ని అంచనా వేసి ఒకవేళ సునామీ వస్తుందంటే తప్పించుకుపోతాయంటండి. సునామీని అంచనా వేయగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది? ఏనుగు. శాస్త్రీయ పరంగా కూడా రుజువైంది ఇది. తమిళనాడులో ఒక భయంకరమైన సునామీ వచ్చినప్పుడు అన్నీ నష్టపోయాయి, కానీ ఏనుగులు మాత్రం, జంతువులు మాత్రం తప్పించుకుని ఒక సేఫ్టీ జోన్లోకి వెళ్ళిపోయాయంటండి. కారణం ఏంటి తెలుసా? ముందుగానే ప్రమాదాన్ని ఏం చేశాయి? పసిగట్టేశాయి. ముందుగానే పసిగట్టేశాయి. అందుకే జంతువులకు కూడా ఏముందండి? జ్ఞాపక శక్తి ఉంది. ఇంకా ఈ ఏనుగులంట వాటికి ఆనందం వచ్చిందనుకోండి, బిగ్గరగా ఆనందపడతా అంటండి, గట్టిగా అరుస్తా అంటే ఆనందం వస్తే. బాధ వచ్చిందనుకోండి అంతే బాధగా ఎడుతా అంటండి. సో ఇవన్నీ వాస్తవాలు, మనకు కనిపిస్తున్న వాస్తవాలు. బైబిల్ అదే అంటుంది. ఏమంటుంది? మళ్ళా చదవండి. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డే తెలుసుకునను. అంటే జంతువులకు కూడా జ్ఞాపక శక్తి ఉంది. 2 విషయాలు విన్నాం మనం. ఏంటవి? నీటికి ఏముంది?
జ్ఞాపక శక్తి ఉంది. 2 జంతువులకి ఏముంది? జ్ఞాపక శక్తి ఉంది. 3 పక్షులకు జ్ఞాపక శక్తి ఉందా? చూద్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. ఆకాశములకు ఎగురు శంకుబుడి కొంగ అయినను, ఆకాశమునకు ఎగురు శంకుబుడి కొంగ అయినను తన కాలాన్ని ఏం చేస్తుందంటే అది ఎరుగును. తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదె కొరకును తాము రావలసిన కాలమును ఏం చేస్తుందంటే అది ఎరుగుతుందండి. పక్షులకి జ్ఞాపకం ఉంది. ఏముంది? ఎక్కడికి వెళ్ళాలో దానికి జ్ఞాపకం ఉంటుంది. ఏమండి, ఎందుకు వెళ్ళాలో దానికి జ్ఞాపకం ఉంటుంది. తిరిగి ఎప్పుడు వెళ్ళిపోవాలో జ్ఞాపకం ఉంటుంది. చూడండి, మీరు విదేశాల నుంచి కొన్ని సందర్భాలలో పక్షులు వలస వస్తాయి. మనకి కొల్లేరు సరస్సు ఉంది. కొల్లేరు సరస్సుకి విదేశాల నుంచి పక్షులు ఇక్కడికి వలస వస్తాయండి. వలస వచ్చిన తర్వాత ఎక్కడే ఉండిపోవాయి. మళ్ళీ ఏం చేస్తాయి? అవి ఎక్కడి నుంచి అయితే వచ్చినవో ఆ ప్లేసు జ్ఞాపకం ఉంచుకుని మరలా అక్కడికే తిరిగి వెళ్ళిపోతాయి. సో ఇవి వాటికి ఉన్నటువంటి క్వాలిటీ, వాటికి ఉన్న లక్షణాలు. కానీ ఈరోజు మనిషికి జ్ఞాపకం లేదు. ఎక్కడి నుంచి వచ్చాడో మనిషి మర్చిపోయాడు. పరలోకం నుంచి వచ్చాడు ఈ భూమి మీదకి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఇది మర్చిపోయాడు. మరి ఎక్కడికి వెళ్తున్నాడు? పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. అందుకే ప్రభువు మాట్లాడుతాడు, నరులారా తిరిగి నా యొద్దకు రండి అని యెహోవా సెలవిస్తున్నాడు. బతిమాలకున్నాడు, తిరిగి రండి, నా యొద్దకు రండి. తిరిగి రమ్మంటున్నాడు అంటే అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పాను. తిరిగి రమ్మంటున్నారంటే అర్థం ఏంటి? వెళ్ళిపోయి రావట్లేదు. ప్రభు అంటున్నాడు తిరిగి రండి, పక్షులను చూసి జ్ఞానం నేర్చుకోండి. పక్షులకు ఇంకొక కామన్ సెన్స్ ఉంటుందండి. ఏంటో తెలుసా? ఒక పక్షి ఇంకొక పక్షి గూట్లోకి వెళ్దంట. ఎక్కడికి వెళ్దా? ఒక పక్షి ఇంకొక పక్షి గూట్లోకి వెళ్దా. ఇంకొక పక్షి సంసార జీవితంలో ఏలెట్టదు ఇంకా మనం మాట్లాడితే. కానీ ఈరోజు మనిషికి ఆ జ్ఞానం ఉందండి? మనిషికి ఆ జ్ఞానం ఉందా? భార్య ఉంటుంది, పక్క ఇంట్లో సంసారంలో భార్య అవసరాన్ని కోరుకుంటాడు. భర్త ఉంటాడు, కానీ భార్య మరొక స్త్రీ జీవితంలో అడుగు పెడుతుంది. ఏమండి, ఇలాగ కుటుంబాలని నాశనం చేసుకునే వాళ్ళు సమాజంలో ఎంతమంది లేరు చెప్పండి? అంటే వేరొక గూట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముందో చెప్పండి? ఈరోజు చాలామంది భార్య భర్తలు, చాలామంది కుటుంబ వ్యవస్థలో పాడైపోవడానికి కారణం ఏంటండి? మరొకరు కుటుంబంలో అండి మరొకరు గూట్లో దూరడం. ఈరోజు పక్షికున్న నీతి, పక్షికున్న ఆ విధానం మనిషికి లేకుండా పోయింది. ఆ జ్ఞాపకం లేదు. దేవుడు చెప్పాడు, నీ పొరుగువారి భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను నీ పొరుగువారి దగ్గర దేనిని ఆశించొద్దు అని బైబిల్ చెప్తే ఈ మాటలు జ్ఞాపకం ఉన్నాయండి? ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయా? దేవుడు ఊరికి ఏ మాటలు చెప్పట్లేదండి. పదార్థానికి, ప్రకృతిలో ఉన్న వాటికి జ్ఞాపకం ఉందంటే నీటికి జ్ఞాపకం ఉందని తెలుస్తుంది బైబిల్ని బట్టి. అలాగే తర్వాత మనం చూసాం, జంతువులకి జ్ఞాపకం ఉంది, పక్షులకు కూడా జ్ఞాపకం ఉంది. వచ్చిన చోటుకి వెళ్ళాలి. 2 పొరుగువాని గూట్లో మనం దూరకూడదు. అవి ఏం చేస్తాయంటే భారమైన, కష్టమైన, ఒకవేళ గూడు లేకపోతే గూడు కట్టుకుంటుంది. అది గూడు కట్టుకుని అందులో జీవిస్తుంది. ఒక కొమ్మ, ఒక రబ్బ, అక్కడి నుంచి గడ్డి పరకలు పట్టుకొచ్చి గూడు కట్టుకుంటుంది. అది సొంతంగా పక్కోళ్ళ గూట్లోకి వెళ్ళట్లేదు. ఈరోజు యవనస్తులు ఎవరైనా ఉంటే, శరీర కోరికలు ఉంటే కనుక వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే తెలుసా? ఎవరు గూట్లలోనికి వెళ్ళకూడదు, పెళ్లి చేసుకోవాలి, గూడు కట్టుకోవాలి, చక్కగా ఉండాలి, జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అంతే తప్ప ఇతరుల జీవితాల్లో వెళ్ళి వాళ్ళ జీవితాలని నాశనం చేసే పరిస్థితులు ఈరోజు చాలా చూస్తున్నాం. అలా ఉండకూడదు. దేవుని పిల్లలుగా మనం. పక్షి నేర్పిస్తుంది, దానికి జ్ఞాపక శక్తి ఉంది. తర్వాత చూద్దాం. ఇప్పటికి ఎన్ని ఉన్నాయండి? 3. ఇక చివరిగా చూద్దాం. సముద్రంలోని చేపలు, వాటికి కూడా జ్ఞాపక శక్తి ఉందా లేదా చూడగలిగితే చూద్దాం. మొట్టమొదటిగా యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు
ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఎన్ని దినాలు ఉన్నాడంటండి? ఎవరి కడుపులో? సముద్రంలో ఉన్న చేపకి జ్ఞాపక శక్తి ఉందా లేదా అని ఆలోచిస్తున్నాం మనం. 3 దినాలు చేప కడుపులో దాచిపడింది. అంటే చేప, సముద్రంలో ఉన్న చేపకి దొరికితే వదులుతుంది, అది చచ్చిపోవాల, మనిషి బతకాల, చచ్చిపోతాడు, నమ్మిలేద్ద లోన. కానీ దేవుడు ఆజ్ఞాపించాడు చేపకి, జ్ఞాపకం ఉంది దానికి, ఇదిగో పలానా టైంలో యోనా అనేవాడు సముద్రంలో పడతాడు, నేను పట్టుకోవాలి, 3 దినాలు దాచిపెట్టాలి. మరలా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని తెలుసా? చూడండి 2వ అధ్యాయము 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాను. ఏం చేసిందంటండి? ఇప్పుడు ఆ చేప యోనాను మింగి 3 దినాలు దాచి తర్వాత మళ్ళీ కక్కిందంటే దానికి ఏముండాలి చెప్పండి? జ్ఞాపకశక్తి ఉండాలా లేదా? మర్చిపోయింది దానికి ఏం చేద్దునది? నమ్మలేద్దును. సముద్రంలో అన్ని చేపలు ఉండగా ఆ చేపకి ఎందుకు వచ్చింది అవకాశం అంటే దేవుడు ఆజ్ఞాపించాడు దానికి, యోనాను నేను నా కడుపులో దాచిపెట్టాలి 3 రోజులు, అప్పుడు ఒక రేవులో కక్కాలి, యోనాని విడిచిపెట్టాలి అనే జ్ఞానం ఉంది. సముద్రంలో ఉన్న చేపకైనా జ్ఞాపక శక్తి ఉంది, కానీ ఈరోజు మనిషికి ఏం లేదంట, జ్ఞాపకం లేదు. చూడండి మరొక సందర్భం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. అరసెకేలు అను పన్ను వసూలు చేయవారు మీ బోధకుడు అరసెకేలు చెల్లింపడా అని అడిగగా చెల్లించున నేను. ఇక్కడ సందర్భం ఏంటంటే పేతురు దగ్గరికి వచ్చి కొంతమంది అడుగుతున్నారంట, మీ ప్రభు మీ యేసుక్రీస్తు పన్ను కట్టడా అని అడుగుతున్నారండి. ఏం కట్టాలంటండి? పన్ను కట్టాలి. ఈ పన్ను కట్టమన్నప్పుడు పేతురు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడగటం, యేసుక్రీస్తు వారు చెప్పాడు ఏమనంటే, మనం కట్టాల్సిన అవసరం లేదు, కానీ అయినా కూడా రాజ్యానికి విరుద్ధంగా మనం ఉండకుండా పన్ను కడదాం అని చెప్పేసి అంటే ఎలా కట్టాలి మరి? వీళ్ళ దగ్గర ఏముంది? యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, ఆకాశ పక్షులు గూళ్ళు, నక్కలకు బొరియలు ఉన్నా కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలము లేదు. ఆయన దగ్గర ఏమీ లేదు, మరి ఎలా కడతారు అని అంటే యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, సముద్రంలో నుంచి ఒక చేప వస్తుంది, ఆ చేపలో ఒక సెకేలు ఉంటుంది, ఆ సెకేలు తీసుకెళ్ళి నీకు అరసెకేలు నాకు అరసెకేలు వెళ్ళి ప్రభుత్వానికి ఏం కట్టాలి? పన్ను కట్టే అన్నాడు. అంటే మీరు జ్ఞాపకం ఉంచుకోండి, సముద్రంలో ఎన్ని చేపలు ఉండవో ఆ సెకేలు తెచ్చిన చేపకి దేవుడు ఏమిచ్చాడండి? ఆజ్ఞ ఇచ్చాడు, దానికి జ్ఞాపక శక్తి ఇచ్చాడు. ఇదిగో పేతురు గారు వస్తాడు, ఎవరు పడితే వాళ్ళకి సెకేలు ఇచ్చేస్తుందా చెప్పండి? సముద్రంలో చేపలు ఉన్నాయండి, మనమే అనుకుందాం వెళ్దాం, ఆ చేప దగ్గరికి వెళ్ళి తీస్తే ఏమన్నా సెకేలు దొరుకుతుంది మనకి? అలా ఆశపడి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉంటారో, ఉన్నారంటారా లేరంటారా? సముద్రం దగ్గరికి వెళ్ళగానే చాలామంది ఆశపడతారు, ఏదో ఒక డైమండ్ వస్తే బాగున్నాను, ఒక సెకేలు దొరికితే బాగున్నాను అనుకుంటారు లేదా? అనుకుంటారు, కానీ దొరుకుతాయా మనకి? దొరకు. ఆజ్ఞ ఉండాలి. అది ఇదిగో పలానా విలియంగేరి వచ్చాడు, ఒక డైమండ్ దొరకాలని దేవుడు ఒకవేళ ఆజ్ఞ ఉంటే ఒకవేళ వస్తుందేమో. ఆజ్ఞ లేనిదే రాదది, దానికి ఆజ్ఞ ఉంది. పేతురు రావాలి, పేతురికే సెకేలు ఇవ్వాలి. చూసారండి? అంటే ఆ చేపకి ఏముందో చెప్పండి? జ్ఞాపకం ఉంది. యోనాను మింగిన చేపకి జ్ఞాపక శక్తి ఉంది. ఏమంటే తర్వాత సెకేలుని తీసుకురావాల్సిన చేపకి జ్ఞాపక శక్తి ఉంది. తర్వాత ఇంకొక మాట చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి. ప్రత్యక్షపరుచుకునేను సీమోను పేతురును దిదుమ అనబడిన తోమయు నతానియేలును జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. రాత్రి అంతా ఒక్క చేప కూడా, మనకు తెలుసు కదండి ఈ సందర్భాలు, ఎన్నోసార్లు విన్నాం. రాత్రి అంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా, ఒక్కటంటే ఒక్కటి కూడా పడలేదండి. చాలా నీరసంగా ఉన్నాడండి, చాలా బలహీనం అయిపోయాడు. ఇప్పుడు ప్రభు వచ్చి అంటున్నాడు, పేతురు నీ ధోనిని కుడివైపుకి తీసుకెళ్ళి కుడివైపున ఏమేయాలి? నువ్వు వల వెయ్యి అన్నాడు.
అప్పుడు పేతురు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్కడు కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున వలేస్తాం. వేశారు. రాత్రంతా పడని చేపలు యేసు చెప్పిన తర్వాత ఎన్ని చేపలు పడ్డాయండి? వలలు పిగిలిపోయే అన్ని విస్తారమైన చేపలు పడ్డాయి. అంటే ఆ చేపలకి ఏముంది చెప్పండి? జ్ఞాపక శక్తి ఉంది. ఎవరు మాట చెబితే మేము వలల్లో పడాలి చెప్పండి అమ్మా? ఎవరు మాట చెప్తే వలల్లో పడాలి? యేసుక్రీస్తు మాట విన్న తర్వాత మేము ఆ వలల్లోకి వెళ్ళాలి. అప్పటిదాకా లేని చేపలు అప్పుడు ఎలా వచ్చినాయండి? నాటికి జ్ఞాపకం ఉంది, నా యేసు వస్తాడు, మాకు ఆజ్ఞాపించిన ప్రభు వస్తాడు, సృష్టికర్త వస్తాడు, ఆయన మాట చెప్పినప్పుడు మనం వెళ్దాం అని అనుకున్నాయండి. ఆయన మాట చెప్పగానే ఓలలు పిగిలిపోయి అన్ని విస్తారమైన చేపలు వచ్చేసాయంటే చేపలకి ఏముందమ్మా? జ్ఞాపక శక్తి ఉంది. చూసారండి, యోనాను మింగిన చేపకి జ్ఞాపక శక్తి ఉంది. ఎక్కడ మింగాలో ఎక్కడ వదలాలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ చేపకి జ్ఞాపక శక్తి ఉన్న చేపలకి యేసు మాట కోసం ఎదురు చూసి ఆయన మాట చెబితే వెళ్ళాలి, అప్పుడు పడాలి. పన్ను కట్టాల్సిన సమయంలో సెకేలు ఉన్న చేపకి జ్ఞాపకం ఉంది. యేసుక్రీస్తు వారు మాట చెప్పినప్పుడు పేతురు వస్తారు, ఆయనకి మాత్రం ఈ సెకేలును ఇవ్వాలి, జ్ఞాపకం ఉన్నాయి. మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటండి? మనకి జ్ఞాపకం ఉందా దేవుడు చెప్పిన మాటలు? దేవుడు చెప్పినట్టు మనం బ్రతుకుతున్నామా? మనసు పెట్టి ఆలోచించండి. నీటికి జ్ఞాపక శక్తి ఉంది, జంతువులకి జ్ఞాపక శక్తి ఉంది, తర్వాత పక్షులకి జ్ఞాపక శక్తి ఉంది, ఆ తర్వాత చేపలకు కూడా ఏముందంట? జ్ఞాపక శక్తి వద్దు. ఇంకా ముందుకెళ్తే కొన్ని మంచి మాటలు చూసి ముగించుకుందాం చివరికి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను ఏం చేస్తుందంటండి? తినేస్తుంది. ఫస్ట్ నుంచి చదవండి, బాగుంటుంది. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుగుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండిను ఏం పట్టేసినాయి? తుప్పు పట్టేసినాయి. ఆ తుప్పు పట్టిన తుప్పు మీ మీద ఏం పలుకుతుందట? అందరూ బాగా వినండి. మన మీద సాక్ష్యం పలికేది ఏంటంట? బంగారానికి పట్టింది తుప్పు. తుప్పట్టిలాగా దాచుకుంటారు, కానీ చాలామంది ఎవరికి ఉపయోగపడతారు. నా మాటలు కొంచెం వినసొంపుగా లేకపోయినా నచ్చకపోయినా కూడా ఇవి వాస్తవాలు, బైబిల్ మాటలు ఇవి, నా మాటలు కూడా కాదు. బంగారపు తుప్పు ఏం చెప్తుందంటమ్మా? ఎందుకు చెప్తుంది సాక్ష్యం బంగారపు తుప్పు? ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. బంగారపు తుప్పు ఎందుకు సాక్ష్యం చెప్తుందంటే, ఆ బంగారాన్ని ఒక్కరికి కూడా మేలుకరంగా నువ్వు ఉపయోగించలేనందుకు అది సాక్ష్యం చెప్తుంది. కొంతమంది ఉంటారు కేజీలు బంగారాలు దాచేసుకుంటారు. దేవుని పని అలాగే ఉంటుంది, దేవుని సేవ అలాగే ఉంటుంది. క్రైస్తవులు అని చెప్పుకుంటాం, దేవుని పిల్లలం అని చెప్పుకుంటాం, అయ్యి బాబు మేము గొప్ప భక్తుపరులను అని చెప్పుకుంటాం. దేవుని కోసం ఏనాడైనా ఉపయోగపడిన సందర్భాలు ఉంటాయండి? అవి అలాగే దాచేసుకోవాలి, కానీ దేవుని పని అలాగే చూస్తూ ఉంటారు, కానీ అవి అలాగే దాచేసుకోవాలి. డబ్బు అలాగే దాచేసుకోవాలి, ధనం బంగారం వెండి అలాగే ఉండాలి. అవి అలాగే తుప్పు పట్టేసినా పర్లేదు, కానీ ఎవరికి ఉపయోగపడదు. చాలామంది లేనులు వస్తారు, బీదలు ఉంటాడు, కడి బీదలు ఉంటారు. మీరు చూసారు, కొంతమంది నాయకులు కావచ్చు, కొంతమంది గొప్పవాళ్ళు కావచ్చు అండి, వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉంటాయో, ఎంత డబ్బు ఉంటుందో, ఎంత బంగారం ఉంటుందో, ఎన్ని బిస్కెట్లు ఉంటాయో వాళ్ళ ఇంట్లో, ఎవరికి ఉపయోగపడదు. కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బు తుప్పట్టేద్ది, ఆ బంగారం తుప్పట్టేద్ది. ఆ తుప్పట్టేసిన బంగారం అంటే ఇటు చచ్చిపోయాక పరలోకంలో అక్కడికి తీర్పు దగ్గరికి వెళ్ళాక తుప్పు ఏం చెప్తుంది అంటమ్మా? నీ బంగారంతో నీ డబ్బుతో ఎవరికైనా దానం ఇచ్చావా? ఎవరికైనా సాయం చేసావా? ఎవరికైనా ఉపయోగపడ్డావా? సాక్ష్యం చెబుతుంది అది. నా మాటలు అయితే మీరు నమ్మొద్దండి. ఇవన్నీ చాలామందికి ఏదో వెటకారంగా ఉన్నాయి, కానీ మరణించిన మరుక్షణమే మన బతికేంటో తెలిసిపోద్ది. ఆ రోజు అనుకుంటారు, ఆ రోజు ఇన్ని ప్రసంగాలు విన్నామే, మారలేదే, ఎవరికి ఉపయోగపడలేదే, ఆ రోజు ఇన్ని ప్రసంగాలను, మరణం తర్వాత జీవితం ఉందండి నమ్మలేదే, ఈ లోకం కోసం ప్రాకులాడేమే, ఈ రాత్రి మనం బతుకుతామో లేదు ఈ జీవితం కోసం ప్రాకులాడేమే. కానీ ఇప్పుడు అర్థమవుతుందని అప్పుడు మారు మనసు వస్తుంది. మారు మనసు వచ్చిన ఏ ఉపయోగం ఉండదో. దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి, క్షమించడానికి, ఆయన మనకి ఇంకా అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసండి?
కారణం ఏంటి తెలుసా? బతుకున్నంత వరకు నీకు అవకాశం, చచ్చిన తర్వాత మరలా అవకాశాలు అంటే ఏమీ ఉండవు. ఎగ్జాంపుల్, ధనవంతుడే మనకు కనబడతాడు, మీరు చదవండి ఇంటికి వెళ్ళాక. నాకు 5 సహోదరులు అంటున్నాడు చచ్చిపోయాక. ఇదిగో లాజరును పంపు, వాళ్ళు మారతారేమో అంటున్నాడు. అవకాశం లేదు నాయన, ఇక చచ్చాక అవకాశం లేదు, బతుకున్నంత వరకే అవకాశం. చూడండి బైబిల్ ఇంకేమంటున్నాడు, కిందకి చదవండి. మన మీద సాక్ష్యాలు చెప్పేవేంటో చూడండి, ఇంకేమంటున్నాడు. మోసముగా బిగబట్టిన కూలి ఏం చేస్తుందంటండి? మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమునందు మీ హృదయములను పోషించుకుంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఏం చేయలేడు, ఎదిరించలేడు. సమాజంలో అన్యాయమైన పనులకి మీరు సహకరించారు, మంచి పనులకి మీరు సహకరించలేదు. ఒకడు కూలి పనిని బిగబెట్టారు. చాలామంది చూడండి, దుర్మార్గులు ఉంటారు, పని చేయించేసుకుని ఆ కూలి పని ఎవడో బిగబెడతాడు. ఆ బిగబెట్టిన కూలి ఎంతైతే నువ్వు నొక్కేసావో, అది రూపాయి కావచ్చు, అది 10 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, ఎవరికైనా మనం ఎగ్గొట్టేసిన డబ్బులే అని ఉన్నాను. కొంతమంది చూడండి అప్పులు తీసుకుంటారండి, తీసుకున్నప్పుడు మానే తీసేసుకుంటారు, ఎంత వడ్డీ అయినా పర్లేదండి తీసుకుంటా అంటారు. కానీ కట్టలేకపోయేసరికి ఏంటంటే మళ్ళీ దానికి కట్టలేకపోయినందుకు సెటిల్మెంట్లో నుంచి మేము 1,00,000 తీసుకున్నామండి, 1,00,000 ఇవ్వలేమండి, 50,000 ఇవ్వగలమండి, మీ శాతనం చేసుకోండి అంటాడు. ఈ 50,000 ఏం చేద్దాం మరి? నువ్వు 50,000 ఇచ్చావు, 50,000 ఎగ్గొట్టేసి ఈ 50,000 ఏం చేద్దా అంటది? చెప్పండి అమ్మా. దేవునికి మొరపెడుతుంది 50,000, సాక్ష్యం చెబుతుంది. ఆ 50,000 సాక్షింది. నువ్వేమనుకుంటున్నావు? నేను బుద్ధిమంతులా మారిపోయానండి, బైబిల్ ఎట్టి నిలిపోతున్నానండి, చాలా చక్కగా ఉన్నానండి, పాటలు పాడేస్తున్నానండి, ప్రసంగాలు చేస్తున్నానండి అనుకుంటావు. కానీ మరణించిన మరుక్షణమే తీర్పులోనికి వెళ్తావు కదా. ఆ తీర్పులో ఈ 50,000 స్క్రీన్ మీద వేస్తాడు దేవుడు. ఎక్కడేస్తాడు చెప్పాలమ్మా? ఎక్కడేస్తాడు? ఈ 50,000 ఎగ్గొట్టేసాము. ఈ 50,000 కూడా స్క్రీన్ మీద వేసి ఇదిగో నాని 50,000 సాక్ష్యం చెప్తుంది. ఏమంటుంది? ఆ 50,000 కట్ట ఏమంటుంది తెలుసా? ఒరే దుర్మార్గుడా, 1,00,000 రూపాయలు అప్పు తీసుకుని కట్టే పొజిషన్ ఉన్నాను, కట్టలేనని చేతులు ఎత్తేసావు కదా, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? పరలోకం కదా, ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి పోవాలి. నీ మీద సాక్ష్యం ఏం చెప్తుంది? మనం చేసిన పనులే మన మీద ఏం చెప్తాయమ్మా? సాక్ష్యాలు చెప్తాయి. ఖచ్చితంగా అదే అంటున్నాడు అక్కడ. ఇంకా చూడండి కిందకి 7వ వచనం చూద్దాం. సహోదరులారా, ప్రభు రాకడకు ఓపిక కలిగి ఉండండి. ఇదిగో ఇలాంటి పనులు మీరు చేయకొద్దు, ఓర్చుకోండి, కొద్ది కాలం ఓపికతో ఉండండి. దేవుడు ఒక మంచి భవిష్యత్తు మనందరికీ ఇస్తాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 28వ వచనం కూడా చూడండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 28, చివరి మాట ముగిస్తాను. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా, మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదను. మోసే ఏమంటున్నాడు? పెద్దలందరినీ పిలిచాడంట. అంటే ఇంకా ఆయన టైం అయిపోయింది, చచ్చిపోయే టైం వచ్చేసింది. ఆయన చనిపోయే టైంలో పెద్దలందరినీ పిలిచేమంటున్నాడంటే, నేను మీకు కొన్ని మాటలు చెప్తాను, ఈ మాటలకి సాక్షులు ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరంటే సాక్షులు? ఆకాశము భూమి సాక్షులు. ఎందుకంటే ఇంతకుముందు నేను బతుకుండగానే మీరు నా మాట వినలేదు, నన్నే ఎదిరించారు మీరు. మోసే అంటే సామాన్యమైన నాయకుడు కాదు, డబ్బులు దండుకున్న నాయకుడు కాదు, న్యాయంగా 6 లక్షల మందిని నడిపించిన గొప్ప నాయకుడు ఆ రోజుల్లో. అంత గొప్ప నాయకుడు అన్నాడు, మీరు నన్ను ఎదిరించారు, నా మాటే మీరు వినలేదు, ఇక నేను చచ్చిపోయిన తర్వాత మీరు యెహోషువ మాట, కాలేబు మాట వింటారు, సక్రమంగా పాటిస్తారన్న నమ్మకం నాకు లేదు. అందుకే మీకు నాకు మధ్యలో సాక్షులు ఎవరంటే ఎవరంట? ఆకాశము భూమి. బైబిల్లో మాట ఉంటుంది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మరొకసారి అంటాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గు. అంటే ఆకాశానికి చెవులు ఉన్నాయా? భూమి చెవియొగ్గు అంటే చెవులు ఉన్నాయి వీటికి, ఆకాశానికి బొంగు ఉన్నాయండి, వాటికి జ్ఞాపకం ఉంటుంది.
ఇదిగో పలానా టైంలో ఇలా ఏమంటారంటే ఈ విషయాలు మాకు మోసే ఎప్పుడు చెప్పలేదండి అని అంటారు. కాబట్టి అప్పుడు సాక్ష్యం ఎవరు? చెప్పండి. మనుషుల స్వభావం అలాంటిదండి. దుర్మార్గానికి ఓటేస్తారా, మంచికి ఓటేస్తామా? చెప్పండి అమ్మా. దుర్మార్గానికి సపోర్ట్ చేస్తామా, మంచికి సపోర్ట్ చేస్తామా? ఇప్పుడు చాలామంది తప్పు చేస్తారు. బంధువులు, రక్త సంబంధులు, ఫ్రెండ్స్ ఉంటారు. ఆడు దుర్మార్గుడైనా కూడా ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇది దుర్మార్గుడు అని చెప్తారా? చెప్పరు, సపోర్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి కూడా ఏమంటారంటే ఇదిగో మావాడేమి చెడ్డ చేయలేదండి, చాలా మంచి చేశాడండి అంటారు. అప్పుడు సాక్ష్యం ఎవరు చెప్పాలి? ఆకాశం చెప్పాలి. అప్పుడు భూమి చెప్పాలి. అప్పుడు వాస్తవాలు చెప్తే అవి ఇదిగో పలానా టైంలో మమ్మల్ని సాక్షులుగా పెట్టాడు, ఇదిగో పలానా మాటలు మీకు చెప్పాడు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఇదిగో మీ పాస్టర్ గారు ఈ విషయాలు ఎప్పుడని చెప్పారా? మరణం, సమాధి, పునరుద్ధానం ఉంది, పరలోకం, నరకం ఉందని చెప్పారా అంటే చాలామంది ఏమంటారంటే రేపు తీర్పులో జరగబోయేది మా పాస్టర్ గారు మాకు చెప్పలేదని అంటారు చాలామంది. ఎందుకంటే చెప్పని సంఘాలు చాలా ఉన్నాయి. అర్థమవుతుందండి? మీకు ఎప్పుడు మేలు కావాలా, దీవెన కావాలా, ఆశ్రయం కావాలా, పొలాలు కొనాలా, అవి కొనాలి, ఇవి కొనాలి, ఇది తప్ప అవి నేను వద్దని అంటలేదు. మనం ఈ లోకంలో దీవింపబడాలి, ఆరోగ్యం ఉండాలి, మనకి దేవుడు మనల్ని స్వస్థపరచాలి, బాగు చేయాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి బట్టలు తొడుక్కోండి, అన్నీ ఉండాలి. ఓకే, వీటితో పాటు పరలోకం, నరకం గురించి చెప్పారా అంటే చాలా సంఘాల్లో ఉన్న విశ్వాసులు ఏం చెప్తారు తెలుసా? మీకు మాకు ఎప్పుడు చెప్పలేదండి అంటారు. కానీ మీకు ఆ ఛాన్స్ లేదు, మీకు ఎప్పుడు చెప్తానే ఉన్నాను. మీరు ఒకవేళ పరలోకంలో వెళ్ళిపోయి మా పాస్టర్ గారు చెప్పలేదండి మాకు అని మీరు అంటాక మీకేం లేదు, ఛాన్స్ లేదు. ప్రతి మెసేజ్లో మీకు చెప్పేవి అయ్యే. ఇప్పుడు మీకు సాక్షులు ఎవరంటే ఒకవేళ ఆ రోజు మీరందరూ ఏకపట్టుగా ఉండి మాకు చెప్పలేదని మీరు అనొచ్చేమో, కానీ అప్పుడు ఏం చెప్తాయి? చెప్పాలండి. ఆకాశం, భూమి ఏం చెప్తాయి? సాక్ష్యాలు చెప్పి, ఈ గోడలు సాక్ష్యాలు చెప్తాయి. అదిగో పక్కన ఉన్న చెట్లు వింటున్నాయంట, అవి కూడా ఏం చెప్తాయి? సాక్ష్యాలు చెప్తాయి. అప్పుడు మీరు తెల్లమోకం వేసుకోవాల్సిందే. ఇక ఏ లాయర్ని తీసుకొస్తామండి వాదించడానికి అంటే కుదరదు. అర్థమవుతుంది? సో అంత భయానకమైన పరిస్థితి మన చుట్టూ ఆవరించుకుంది. ఇది తెలియక ఈ భూమి మీద జీవితం కోసం మనం ఆరాటపడుతున్నామండి. ఈ భూమి మీద ఏదో సాధించాలని మనం అనుకుంటున్నామండి. కానీ వాస్తవాన్ని ఆలోచించండి. ప్రకృతిలో ఉన్న నీటికి కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, ఇంకా సముద్రంలో ఉన్న చేపలకు కానీ అండి, మనం ఎగ్గొట్టేసిన కూలికి కానీ, మనం అన్యాయం చేసిన దానికి కానీ, అన్నిటికీ బంగారపు పట్టిన తుప్పుతో సహా అన్నిటికీ మనం చేసిన పనులన్నీ జ్ఞాపకము ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే మనిషికి జ్ఞాపకం లేదు దేవుడు చెప్పిన ఆజ్ఞలు. కాబట్టి మనందరం కూడా ఒక పక్షిని చూసి నేర్చుకుందాం, ఒక నీటిని చూసి నేర్చుకుందాం. సృష్టిలో మన కోసం పెట్టిన అవే దేవుని ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తున్నప్పుడు మనం ఎంత గొప్పగా బతకాలో ఒకసారి ఆలోచించండి. ఈ భూమి, ఈ ఆస్తి, అంతస్తు మనమని భ్రమపడకండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనం చనిపోయిన 10-20 డేస్లో మన పేరు మీద ఉన్నాయన్నీ మారిపోతాయి. మారవండి. ఉంచుతారు అలాగైనా? గ్యారంటీ ఆనందం ఉంచుతారని? ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోతున్నారండి, ఓ డెత్ సర్టిఫికేట్ రాసిచ్చేసి కరెంటు బిల్లుతో సహా, పైపు పన్నుతో సహా, తర్వాత భూమి, ఇల్లు ఏది ఉన్నా కానండి ఎవరి పేరు మీదకి వచ్చేస్తాయి? చచ్చిపోయినోడి పేరు ఉండదేక, ఎవరి పేరుకి వస్తుంది తర్వాత సంగతే. దానికోసం కొడి చచ్చిపోవాలి భూమి మీద భూమి మంది. మనం ఏం చూడడం వాటి కోసం. మనమేమి ఈ భూమి మీద ఏం జరుగుతుందో మనకు తెలీదు. మన కొడుకే తీసుకుంటాడా, కూతురే తీసుకుంటుందా, పక్కింటోళ్ళు ఎత్తుకుపోతారా, లేకపోతే ఎదిరింటోళ్ళు ఎత్తుకుపోతారా, మనకు తెలియదు. అవి మనకు తెలీదు. చనిపోయాక ఒకసారి మనం డెత్ జరిగిన తర్వాత ఈ భూమి మీద ఏం జరుగుతుందో మనకేమీ సంబంధం లేదు. మన పేరు మీద ఏమి ఉండవు. కాబట్టి ఆలోచించండి. వాటికి ఉన్న కనీస జ్ఞానం మనకు ఉండాలనే నేను ఈ విషయాలు మీకు చెప్తున్నాను. విన్నటువంటి మాటల్ని హృదయాల్లో భద్రం చేసుకోండి. ఒక చేపను చూడండి, పక్షిని చూడండి, జంతువుని చూడండి, నీటిని చూడండి. ప్రభా, వీటికి జ్ఞాపకశక్తి ఉంది, అవి నీ మాటలు పాటిస్తున్నాయి. మరి నా సంగతి ఏంటి? నేను కూడా నీ మాటలు జ్ఞాపకం ఉంచుకుని నీ మాటల ప్రకారంగా బ్రతికి నిత్య రాజ్యానికి నేను వారసున్న వాళ్ళు ప్రభా అని ప్రతి ఒక్కరూ కూడా దేవుని కోసం సంసిద్ధులు అవ్వండి. దేవుని పనిలో మనకున్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం ఏ స్థితినైతే కలిగి ఉన్నామో ఆ స్థితిలోనే దేవుని పనిని ప్రోత్సహించండి. దేవుని పనిలో ఆత్మల రక్షణ కోసం పనిచేయండి. ఇతరుల కోసం మనం ఎప్పుడైతే ప్రయాసపడతామో మన ప్రయాసం దేవుడు గుర్తిస్తాడో మనల్ని దేవుడు వృద్ధిలోనికి తీసుకొస్తాడు. కాబట్టి మనందరం కూడా అట్టి రీతిగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ కూడా లేచి నిలబడండి. దయచేసి ఒక్క నిమిషం కూర్చోనండి. మరి మన మధ్యలో ఉన్న
సహోదరి జ్యోతక్క వచ్చి సాక్ష్యం చెప్తారు. తర్వాత కానుకల సేకరణ జరిగించుకుందాం.